హాయ్, దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాలని జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగానే తల్లిపాల గురించిన ఈ బంగారం వెండి మీ ముందు పెట్టి ఏది కావాలో అది తీసుకోమంటే ఏం కోరుకుంటారు? బంగారమే కోరుకుంటారు కదా. అమృతం పాలు మీకిచ్చి ఏది కావాలంటే ఏం కోరుకుంటారు? అమృతమే కోరుకుంటారు కదా. ఎందుకంటే అమృతం జీవం ఇస్తుందని. మరి తల్లిపాలు జీవంతో పాటు జీవితాన్ని కూడా ఇస్తాయి. అలాంటి తల్లిపాల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా? తెలుసుకోబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లిపాల విశిష్టతని వర్ణించటానికి ప్రపంచంలోని భాషలన్నిటిలో మాటలు సరిపోవు. మరి తల్లిపాల వారోత్సవాల్లో మనం చేస్తున్నది ఏంటంటే తల్లిపాల విశిష్టతని, విశేషాలని అందరికీ తెలియపరచటం, అవగాహన కల్పించటం, అపోహలు తొలగించటం, అనుమానాలు తొలగించటం. తల్లిపాల గురించి ఎన్నో ఉపయోగాలున్నా కూడా ఇంకా అవగాహన తక్కువే ఉంది. సృష్టి ఆరంభం నుంచి అందరం తల్లిపాలు తాగే కదా జీవితాన్ని మొదలు పెడుతున్నాం. మరి అలాంటి తల్లిపాల గురించి కూడా కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రోజులు మారే కొద్దీ తల్లిపాల మీద అవగాహన తగ్గి పాలు ఉన్నా ఇవ్వలేని కొందరు, ఇవ్వలేని పరిస్థితుల వల్ల ఇవ్వలేని మరికొందరు, సమయం లేక సపోర్ట్ లేక ఇవ్వలేకపోతున్న తల్లులు మరికొందరు. మరి ఈ తల్లిపాల వారోత్సవాల స్లోగన్ ఏంటంటే ప్రతి బిడ్డకి కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ప్రతి తల్లి తన బిడ్డకి పాలిచ్చేలాగా చుట్టుపక్కలున్న వారందరం కూడా తల్లికి సపోర్ట్ చేయాలి అనే థీమ్తో ఈ సంవత్సరం తల్లిపాల వారోత్సవాలని జరుపుకుంటున్నాం. తల్లిపాల వల్ల ఉపయోగాలు బిడ్డకి మాత్రమేనా? లేదు, తల్లికి సమాజానికి కూడా ఉన్నాయి. బిడ్డకి ఉన్న చాలా ముఖ్యమైన ఉపయోగాలు ఏంటంటే తల్లి బిడ్డని కనిన వెంటనే మొదట వచ్చే పాలని కొలెస్ట్రాల్ లేదా ముర్రుపాలు అంటారు. ఇది కాస్త చిక్కగా పసుపుగా ఉంటుంది. చిక్కగా ఉండడం వలన జీర్ణం అవ్వదేమో అన్న భయంతో పెద్దవారు కొందరు దీనిని పిండి పారేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద తప్పు మాత్రమే కాదు, నేరం కూడా అనొచ్చు. ఎందుకంటే కొలెస్ట్రాల్ లేదా ఈ తల్లిపాలని లిక్విడ్ గోల్డ్ అంటాము. మేలిమి బంగారం కన్నా గొప్ప ఇది. ఎందుకంటే బిడ్డకి సరిపోయే పోషకాలతో పాటు గొప్ప రోగ నిరోధక శక్తి కూడా ఈ ముర్రుపాలలో ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ ముర్రుపాలను పిండి పారేయడం చాలా పెద్ద తప్పే కదా. రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే వెంటిలేటర్ మీద, అంటే శ్వాస తీసుకోలేని పరిస్థితిలో బిడ్డ ఉండి మెషిన్ మీద ఉన్నప్పుడు కూడా తల్లిపాలను, ముర్రుపాలని బిడ్డ నోట్లో పూసినప్పుడు ఆ బిడ్డ త్వరగా కోలుకునే అవకాశం ఉందని. మరి ఇంత గొప్ప తల్లిపాల యొక్క ముర్రుపాలని పడేయడం చాలా పెద్ద తప్పే. తప్పకుండా ముర్రుపాలని మీ బిడ్డలకు ఇవ్వాల్సిందే. తల్లిపాలలో ఉన్న విశిష్టత ఏంటంటే ప్రతి తల్లికి తన బిడ్డకి ఉపయోగమైన, తన బిడ్డ కోసమే ప్రత్యేకమైన పాలు తన శరీరంలో ఉత్పత్తి అవుతుంది. బిడ్డ వయసును బట్టి, బిడ్డ నెల తక్కువగా పుట్టాడా లేదా బిడ్డకు మరితర లోపాలు ఏమైనా ఉన్నాయా అని దానికి సరిపడా పాలు ప్రత్యేకంగా ఆ తల్లిలో ఉత్పత్తి అవుతాయి. ఇది ఎంత గొప్ప సృష్టి మహత్యమో కదా. ఇంత గొప్ప మహత్యం ఉన్న తల్లిపాలని బిడ్డలకి ఎప్పుడూ దూరం చేయకండి. వీలైనంత వరకు ఇవ్వగలిగిన తల్లులందరూ తప్పకుండా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఇవ్వలేని పరిస్థితులు వేరేవి, దాని గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం. తల్లిపాలలో బిడ్డకు అవసరమైన అనేకమైన పోషకాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్, వీటితో పాటు రోగ నిరోధక శక్తి, ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. అన్ని రోజులు తల్లి గర్భంలో సురక్షితంగా ఉన్న ఈ బిడ్డని లోకంలోకి తీసుకొస్తున్నాం కదా. మరి ఆ బిడ్డకి చాలా రకాల రోగాలు రాకుండా కాపాడగలుగుతుంది ఈ తల్లిపాలు. అదే తల్లిపాల యొక్క గొప్ప విశిష్టత. మరి అవి వేరే పాలలో అయితే ఉండే అవకాశం తక్కువే. ఎప్పుడు బిడ్డ ఏడ్చినా వెంటనే బిడ్డని ప్రేమతో దగ్గరికి తీసుకొని ఫ్రెష్గా ఇవ్వగలిగింది తల్లిపాలు. మరి వేరే పాలైతే గిన్నెలు, బాటిళ్ళు శుభ్రం చేసుకోవాలి, పాలు కలుపుకోవాలి. ఇలాంటి సమస్యలు ఏవీ లేకుండా వెంటనే రెడీమేడ్గా దొరికేవి తల్లిపాలు. తల్లిపాల వలన బిడ్డకి పోషకాలు, రోగనిరోధక శక్తి మాత్రమే కాకుండా మెదడు యొక్క ఎదుగుదలకి కూడా ఉపయోగపడుతుంది. తల్లిపాలు తాగే బిడ్డలలో ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉండడం కూడా గమనించాం. 5 సంవత్సరాల లోపు పిల్లలు చాలా మంది డయేరియా మరియు నిమోనియా వంటి జబ్బులతో ప్రాణాంతకంగా మారుతూ ఉంటారు. మరి తల్లిపాలు ఎక్కువగా తాగిన పిల్లల్లో ఈ డయేరియా అండ్ నిమోనియా తక్కువ శాతాన్ని మాత్రమే గమనిస్తున్నాము.
శరీరానికి, మెదడుకి, ఆరోగ్యానికి ఉపయోగపడే ఈ తల్లిపాలను ఎప్పుడూ మీ పిల్లలకి దూరం చేయకండి. తల్లికున్న ఉపయోగాలేంటి? క్యాన్సర్ అనే మాట వినగానే హడలిపోతూ ఉంటాం. మరి ఫ్రీగా క్యాన్సర్ రాకుండా చేసుకోగలిగిన ఉపాయం ఏంటో తెలుసా? ఎక్కువ రోజులు తల్లిపాలు ఇవ్వడం వలన యూటరస్ అంటే గర్భాశయ క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ తక్కువ శాతంగా వస్తుంది. ఇంత ఖర్చు లేకుండా పెద్ద క్యాన్సర్ జబ్బు నుంచి మనల్ని మనం కాపాడుకోగలిగిన ఈ తల్లిపాలు బిడ్డకి ఇవ్వడం అనే ప్రక్రియని ప్రతి తల్లి కూడా ఉపయోగించుకోవాలి. శరీర ఆరోగ్యం మరియు అధిక మేధస్సు కలిగిన బిడ్డల్ని ఇవ్వడం వల్ల సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంత గొప్ప విశిష్టతలున్న తల్లిపాలు ఇవ్వడానికి ఎలాంటి ఆలోచన లేకుండా తల్లిని మనం ప్రోత్సహించాలి. ప్రతి తల్లికి చాలా వరకు తన పాలు తన బిడ్డకి ఇవ్వాలని ఉంటుంది. కానీ ఇవ్వలేని సందర్భాలు ఎన్నో ఉంటాయి. త్వరగా ఉద్యోగానికి వెళ్ళిపోవాలనో, పనికి వెళ్ళిపోవాలనో ఉన్నట్టుండి పాలు ఆపేసి బయట పాలు పెట్టడం మొదలు పెట్టేస్తూ ఉంటాం. అలాంటప్పుడు తల్లిపాలు ఎక్కువ రోజులు ఇవ్వడానికి మనం ఏమేం చేయాలంటే, జీతంతో కూడిన సెలవు అంటే పెయిడ్ మెటర్నిటీ లీవ్ మినిమం 180 రోజులు 6 నెలల వరకు ప్రతి తల్లికి కల్పించడం ఆ తల్లి యొక్క రైట్గా భావించి ప్రతి ప్రభుత్వం లేదా ప్రతి సంస్థ కూడా దీనిని పాటించి బిడ్డను కన్న తల్లికి 180 రోజులు సెలవు పెయిడ్ లీవ్గా ఇస్తే చాలా ఉపయోగపడుతుంది. దీనితో పాటు జాబ్ జాయిన్ అయిన తర్వాత కూడా వీలైనప్పుడల్లా వెళ్ళి తల్లిపాలు ఇచ్చే వెసులుబాటుని కల్పించాలి. భయపడో, పర్మిషన్ ఇవ్వరనో తల్లిపాలను ఆపేయడం తప్పు. ఆ సంస్థ కానీ ఆ ఇండస్ట్రీ కానీ ఏదైనా కూడా తల్లిపాలను సపోర్ట్ చేయడానికి తల్లులకు ఇలాంటి వెసులుబాటును కల్పించాలి. దీనితో పాటు తల్లికి ఏమవసరం అంటే తన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరి సపోర్టు అవసరం. భర్త, అమ్మ, నాన్న, అత్త, మామలు, చుట్టుపక్కల బంధువులు, ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తనతో ఉండి తనతో పాజిటివ్గా మాట్లాడి తనకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తీరుస్తూ ఉండాలి. తను ప్రశాంతంగా ఉండి చక్కగా ఆహారాన్ని తీసుకొని రెస్ట్ తీసుకొని స్ట్రెస్ లేకుండా ఉండడానికి తీసుకోవాలి. ఇంట్లో తల్లికి సహాయపడుతున్న తల్లులు, అత్తలు ఏం చేయాలో తెలుసా? నేను బిడ్డను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి ఆ పని చూసుకో, ఈ పని చూసుకో అని చెప్పకూడదు. నువ్వు బిడ్డతో ఉండు, నేను వేరే పనులు చూసుకుంటానని చెప్పాలి. అప్పుడే కదా తల్లి బిడ్డ మధ్య అనుబంధం, అనురాగం పెరుగుతుంది. తల్లిపాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. తల్లిపాలకున్న విశిష్టత వర్ణించలేనిది. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా అవసరమైనప్పుడల్లా, వీలైనప్పుడల్లా తల్లులకు, ప్రత్యేకంగా పాలిచ్చే తల్లులకు సపోర్ట్ చేసి ప్రతి బిడ్డకి తల్లిపాలు తాగగలిగిన అవకాశాన్ని కల్పించండి. తల్లిపాల గురించి మరిన్ని వీడియోస్, షార్ట్స్ నా ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా బ్రెస్ట్ ఫీడింగ్ ప్లేలిస్ట్ చూడండి. తల్లిపాలిస్తున్నప్పుడు ప్రతి తల్లి ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటుంది. ఆ సమస్యల మీద మరొక వీడియో చేస్తాను, తప్పకుండా చూడండి. తల్లిపాలు ఇచ్చేటప్పుడు బిడ్డని ఎలా ఎత్తుకోవాలి? తల్లిపాలు ఇస్తున్నప్పుడు బిడ్డ తల్లి యొక్క రొమ్మును ఏ విధంగా పట్టుకుంటే తల్లిపాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది, తల్లిపాలు బిడ్డకి సరిపోతున్నాయో లేదో ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి నా ఛానల్లోని బ్రెస్ట్ ఫీడింగ్ ప్లేలిస్ట్ని తప్పకుండా చూడండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.